హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే వివో నుంచి చూసుకున్నట్లయితే వివో X70 Pro Plus ఉంది కదా, ఈ ఫోన్ కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే కంప్లీట్ గా ఈ ఫోన్ అయితే రివ్యూ అయితే చేద్దాం. ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి 12GB 256GB వేరియంట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఇండియాలో ప్రెసెంట్ మనకి 79,990 రూపీస్, నియర్లీ మనకి 80K అయితే ఉంటుందంటే 80,000 అయితే ఉంటుంది. 80,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ ను కొనొచ్చా కొనకూడదా దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్ గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ యొక్క డిజైన్ నుంచి చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. అదేవిధంగా మనకి డిస్ప్లే కూడా కర్వ్ గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగులర్ బాక్స్ లో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. దాని పక్కనే మనకి సేమ్ రెక్టాంగులర్ బాక్స్ లాగా సెరామిక్ గ్లాస్ అయితే ఉంటుంది. ఇది ఒక కొత్త డిజైన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ అది మనకి ఎటువంటి డిస్ప్లే అయితే కాదు, అది వచ్చేసి మనకి సెరామిక్ గ్లాస్. అది మనకి రిఫ్లెక్షన్ వల్ల చాలా కొత్త డిజైన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. లుక్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ అనేది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ డిజైన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైన్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుంది. బిల్ క్వాలిటీ కూడా మనకి అంతే సాలిడ్ గా అయితే ఉంటుంది. బిల్ క్వాలిటీ కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ లో వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే వెయిట్ వచ్చేసి 209 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఫోన్ అనేది కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.9 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి చాలా సన్నంగా అయితే ఉంటుంది, మరీ అంత లావుగా అయితే ఉండదు. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మంచి గ్రిప్ గా అయితే అనిపిస్తుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ వచ్చేసి మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ కాబట్టి వాటర్ ప్రూఫ్ ని కూడా ఇస్తున్నారు. IP68 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అయితే వస్తుంది. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి LTPO AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఈ LTPO AMOLED డిస్ప్లే ఏంటంటే ఈ డిస్ప్లే అనేది మనకి తక్కువ టెంపరేచర్ ని గెయిన్ చేసుకుంటుంది. అంటే ఎక్కువ టెంపరేచర్ అయితే ఇది మనకి ఇవ్వదని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఎంత హెవీగా యూజ్ చేసినా డిస్ప్లే అనేది వార్మ్ అవ్వదు, మనకి కూల్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఈ డిస్ప్లే అనేది మనకి 1 బిలియన్ కలర్ సపోర్ట్ అయితే వస్తుంది. HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా పీక్స్ మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేసి 1500 నట్స్ మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. అదే విధంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే అనేది మనకి 2K రెజల్యూషన్ అనే డిస్ప్లే అయితే మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు 80,000 పెట్టినా కూడా ఈ ఫోన్ డిస్ప్లే అనేది చాలా వర్తబుల్ అయితే చేస్తుంది. మనకి ఫైన్ కలర్స్ కూడా చాలా యాక్యురేట్, ఇంకా అలాగే షార్ప్ గా అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు డిస్ప్లే అనేది. అదే విధంగా 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి ఈ ఫోన్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. హెవీ టాస్కింగ్ చేసినా కూడా మనకి ఫోన్ డిస్ప్లే అనేది మనకి ఎక్కడ లాగ్ అయితే అనిపించదు, చాలా స్మూత్ గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ ఫన్ టచ్ వైస్ 12 అయితే వస్తుంది. ఇది మనకి లేటెస్ట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. వివో నుంచి ఫన్ టచ్ వైస్ 12 అప్గ్రేడ్ చేశారు. చాలా మంది ఏవైతే మనకి ఐకాన్స్ ఉంటాయో దీని యొక్క స్టైల్స్ మార్చారు. అదే విధంగా యూజర్ ఇంటర్ఫేస్ లో కూడా మనకి ఒక కొత్త న్యూ థీమ్ ని తెచ్చారని చెప్పుకోవచ్చు. ఫోన్ చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ కి ప్రో కింద చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే క్వాల్కమ్ నుంచి వచ్చేసి 888 ప్రాసెసర్ అయితే వస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మనకి 5 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి 5G కి సపోర్ట్ చేస్తుంది. మీరు ఎలాంటి గేమింగ్ ఆడినా కూడా ఈ ప్రాసెసర్ అనేది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ మేనర్ లో వచ్చేసి ప్రాసెసర్ కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. అదే విధంగా ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ వచ్చేసి మనకి సింగిల్ వేరియంట్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇండియాలో వచ్చేసి 12GB ర్యామ్ ప్లస్ 256GB వేరియంట్ అయితే వస్తుంది. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 3.1 అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు. ఎక్స్పాండబుల్ ఆప్షన్ ఇస్తే ఏంటి ప్రాబ్లం నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఇవ్వండి, ఇస్తే అప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా స్టోరేజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వాళ్ళు అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే లిమిటెడ్ ఉండకూడదు, ఎందుకంటే డబ్బులు పెట్టి కొంటున్నాం కాబట్టి మనకి అన్ని వీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ అంటే అన్ని కట్ చేసేస్తున్నారు. 3.5mm ఆడియో జాక్ కట్ చేసేస్తున్నారు. SD కార్డ్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. ఈసారి నుంచైనా తెస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 4500 mAh బ్యాటరీని అయితే ఈ ఫోన్ లో అయితే యూజ్ చేశారు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 55 watts అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ అనేది మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది 50 watts. ఇంకా అలాగే ఈ ఫోన్ అనేది మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఎంత వాట్స్ అని వీళ్ళైతే చెప్పలేదు, కాకపోతే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి బ్యాటరీ లైఫ్ కూడా మీరు హెవీగా యూజ్ చేసినా కూడా 1 day అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. లెన్సింగ్ అలాగే కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మనకి వివో X సిరీస్ లో కెమెరాస్ కోసం అయితే చెప్పుకో అవసరం లేదు. వీళ్ళు ఓన్లీ ఈ ఫోన్స్ ఎందుకు ఎంత సేల్ అవుతున్నాయి అంటే కెమెరా పర్పస్ అని చెప్పుకోవచ్చు. DSLR పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కెమెరాస్ అనేవి ఈ కెమెరాస్ కోసం అయితే మనం చాలా మట్టుగా చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి ప్రైమరీ సెన్సర్ అనేది 50 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేసేది. ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది.
అదే విధంగా మనకి 8 మెగాపిక్సెల్ వచ్చేసి స్పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f3.4 అయితే వస్తుంది. ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. 5x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే 12 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేశారు. 1.6 అయితే వస్తుంది. ఇందులో మనం 2x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే మనకి ఫైనల్ గా వచ్చేసి 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. ఇందులో మనకి గింబల్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇదే మనం మెయిన్ గా చెప్పుకోవాలనుకుంటే ఇది మనకి 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఈ గింబల్ స్టెబిలైజేషన్ ఏంటంటే మనకి ఫోటో తీసినప్పుడైనా వీడియో తీసినప్పుడైనా మనం డైరెక్ట్ గా తీసినట్లయితే మనకి బాడీ అనేది షేక్ అవుతుంది కాబట్టి మనకి అంత పర్ఫెక్ట్ గా అయితే రాదు. వీడియో అయినా లేకపోతే ఫోటో అయినా గింబల్స్ ఎందుకు యూస్ చేస్తామంటే వీడియో అనేదైనా లేకపోతే ఫోటో అనేదైనా స్టేబుల్ గా రావడానికి మనం ఈ గింబల్స్ అయితే యూస్ చేస్తాము. ఇదే టెక్నాలజీని మనకి ఇన్బిల్ట్ గా ఈ కెమెరాలోని మాడ్యూల్ లోని ఒక సపరేట్ కెమెరాని అయితే వీళ్ళు గింబల్ లా తయారు చేశారు. ఇది ఈ ఫోన్ లోనైతే పెట్టారు. దీన్ని బట్టి ఏంటంటే మనకి మనం ఎలా మూవ్ చేసినా కూడా మనకి కెమెరా సెన్సార్ ఉంటుంది. ఇది మనకి స్టేబుల్ గా అయితే ఉంటుంది. మనం ఎలా మూవ్ చేసినా కూడా సెంటర్ లో కెమెరా మనకి అలాగే ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే మనకి అంతగా వైబ్రేషన్స్ వచ్చినా ఈ కెమెరా సెన్సార్ సెంటర్ లో అయితే ఉంటుంది. దాని చుట్టూ సెల్ లాగా అయితే తయారు చేస్తారు. ఈ వైబ్రేషన్స్ దానికి వెళ్తే తప్ప ఈ లోపల ఉన్న కెమెరా సెన్సార్ కి అయితే వెళ్ళదు. దీన్ని బట్టి ఏంటంటే మనకి ఫొటోస్ అనేవి చాలా నీట్ అండ్ క్లియర్ గా అయితే వస్తుంది. అలాగే వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే 8K లో వచ్చేసి 30 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే 4K లో వచ్చేసి 30 FPS 60 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080p లో వచ్చేసి 30 FPS 60 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, అదే విధంగా మనకి గింబల్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా మనకి మెయిన్ కెమెరా అనేది ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. ఈ ఫోన్ లో వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 32 మెగాపిక్సెల్ అయితే యూస్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.5 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K లో 30 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080p లో వచ్చేసి 30 FPS రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా మనకి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. 32 మెగాపిక్సెల్ యూస్ చేశారు కాబట్టి లో లైట్ లో కూడా మనకి ఫొటోస్ అనేవి చాలా బాగా చేస్తుంది. అదే విధంగా వీళ్ళు ఏంటంటే మనకి వివో V1 చిప్సెట్ అయితే యూస్ చేశారు. ఇదేంటంటే మనకి ఫోటో ఎన్హాన్స్మెంట్ కి యూజ్ అవుతుంది. అంటే మనం తీసే ఫొటోస్ ని ఇదేంటంటే ప్రాసెస్ చేసి ఇంకా అలాగే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ కూడా చాలా మట్టుగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశామని చెప్తున్నారు. ఈ వివో X70 Pro Plus లో మనకి కెమెరాస్ ఎంత బాగా పనిచేస్తాయో అదే విధంగా ఈ V1 చిప్సెట్ కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మెయిన్ కెమెరా యొక్క లెన్స్ ఉంటుందో దీనికి మనకి జెన్స్ ఆప్టికల్స్ కోటింగ్ అయితే యూజ్ చేశారు. ఇదేంటంటే మనకి స్నో ఉంటుంది కదా, మార్నింగ్ మనం ఆ టైం అప్పుడు ఫొటోస్ తీసినా కూడా మనకి ఏంటంటే స్నో ఉంటుంది కాబట్టి అంత క్లారిటీగా అయితే ఫొటోస్ అయితే రావు. వీళ్ళు యూజ్ చేసే జీస్ నుంచి యూజ్ చేసే ఆప్టికల్స్ అనేవి అలాంటి టైంలో కూడా ఆబ్జెక్ట్ అనేది చాలా షార్ప్ గా క్లియర్ గా వస్తుంది. అందుకే వీళ్ళు వచ్చేసి మనకి జీ ఆప్టికల్స్ ని కూడా యూజ్ చేశారు. మనకి కెమెరాస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయని చెప్పుకోవచ్చు. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ వచ్చేసి వివో X70 Pro Plus లో వచ్చేసి. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 5G+5G కి అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్స్ కూడా 5G కి అయితే సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. ఇంకా అలాగే కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్ కి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని మనకి వివో అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా 3.5mm ఆడియో జాక్ అయితే వీళ్ళు ఇవ్వరు. ఇదే ప్లేస్ లో మనకి డాంగల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని యూజ్ చేసి మనం ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఫేస్ ఐడి కూడా ఉంటుంది. వివో మొబైల్స్ లో మీ అందరికీ తెలిసిందే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ఐడి చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి బ్లాక్ కలర్, బ్లూ కలర్ ఇంకా అలాగే ఆరెంజ్ కలర్ లో కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫైనల్ గా ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా కొనొచ్చు ఫ్రెండ్స్. ఎవరి దగ్గర 80,000 ఉందో వాళ్ళు ఈ ఫోన్ ని కొనాలనుకుంటున్నారో కెమెరా పర్పస్ కైనా డిస్ప్లే పర్పస్ కైనా ప్రాసెసర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ని ఖచ్చితంగా కొనొచ్చు. ఇది మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ ఏవి మనకి మిస్ చేయలేదు. ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఇచ్చారు, కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ని ఖచ్చితంగా కొనొచ్చు. వివో X70 Pro Plus అనేది. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.